హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ముట్టికాయలండి. ఈ లెవెల్ని బేస్ చేసుకొని మీకు అక్కడ టచ్ చేసిన ప్రతిసారి నిన్న కూడా వెళ్ళింది, పెద్ద ముట్టిగా ఒకటి తినగానే వచ్చింది, ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ ఇంకొంతసేపు దొరికి మళ్ళీ దబేలను పడింది అనమాట. సేమ్ అదే విధంగా మళ్ళీ ఆ ఏరియాలోకి వెళ్దామని ట్రై చేసింది. ఇక్కడ అసలు ఆ ఏరియా దగ్గరకు కూడా రానివ్వలేదు. పోనీ తర్వాత చాలా ఫాస్ట్గా నేను పరిగెట్టి వెళ్తానని చెప్పి పరిగెట్టింది, బట్ ఆ ఏరియా దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఇంకో పెద్ద ముట్టిగా పడి నిన్నటికంటే భారీ ముట్టిగా అనమాట. ఇంకా ఆగకుండా వచ్చి కింద వరకు పడింది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 25,600 అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి అది బ్రేక్ అయితే, స్ట్రాంగ్గా బ్రేక్ అయితే ఒక ఫాస్ట్ మూవ్ పైకి వచ్చే అవకాశం ఉందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడైనా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ బ్రేక్ అయ్యేటప్పుడు అక్కడ స్ట్రాంగ్ మూవ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఎలా చెప్పగలుగుతున్నాం అన్నట్లయితే, మీకు ఈ రెసిస్టెన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చాలామంది రైటర్స్ యొక్క స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది. ఇది అంత బ్రేక్ కావట్లేదు, దీనికంటే పైకి వెళ్తే మనం ఎగ్జిట్ అవుదాం అని చెప్పేసి. సో ఎప్పుడైతే దీనికంటే పైకి వెళ్తుందో ఇది బ్రేక్ అయినట్టు భావించి ఒక స్ట్రాంగ్ క్లోజర్ వచ్చింది అనుకోండి క్యాండిల్, అక్కడ రైటర్స్ అందరూ దే విల్ స్టార్ట్ ఎగ్జిటింగ్ దేర్ పొజిషన్స్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిట్ అవడం స్టార్ట్ చేస్తారో ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యేటప్పుడు కొత్తగా ఉండే బయ్యర్స్ ఎంటర్ అవుతారు అనమాట, బుల్స్ ఎంటర్ అవుతారు. సో దానివల్ల మీకు టూ ఫోర్సెస్ కలిపి ఒక స్ట్రెంగ్త్ ఉండేటటువంటి మూవ్ వస్తుంది, మొమెంటం వస్తుంది. సో అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, 25,600 లెవెల్ కంటే ఒక స్ట్రాంగ్ క్లోజర్ అబౌవ్ దట్ అనేది. తర్వాత ఏమన్నా రెసిస్టెన్స్ ఉంటే అది తర్వాత చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ స్క్రీన్ మీద కనిపించే డేటా చూద్దాం. ఓకే, మరి ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అనేది నిన్న మొన్న వచ్చినటువంటి లెవెల్స్ని చక్కగా రెస్పెక్ట్ చేసింది. అది ఆబ్వియస్గా మనం మాట్లాడుకున్నదే మీకు గుర్తుండే ఉంటుంది. ప్రీవియస్ డే యొక్క హై, ప్రీవియస్ డే యొక్క లో అనేవి ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం. ఇది బ్రేక్ చేద్దామని ట్రై చేసింది, అసలు అటువైపు కూడా వెళ్ళలేకపోయింది. కొంత స్ట్రెంగ్త్ అనేది ఈ ఏరియాలో ఉండటం వల్ల అక్కడ నుంచి కిందకి వచ్చింది. పోనీ ఇది దాటి ఇంకా కిందకి పడిందంటే అక్కడ కన్సాలిడేషన్లో క్లోజ్ అయిందనమాట ఈరోజు. ఓకే, సో ఖచ్చితంగా ప్రీవియస్ డే యొక్క హై అండ్ లో అనేవి ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక 200 150 ప్లస్ మూవ్మెంట్ పాయింట్స్ మూవ్మెంట్ ఉందనుకోండి, నేను అన్నది ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ డే ఒక రేంజ్ అండి, హై నుండి లో వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 150 ప్లస్ లేదా 200 ప్లస్ ఉందనుకోండి, ఆ రేంజ్ అనేది నిఫ్టీకి సంబంధించినంత వరకు ఆ యొక్క హై అండ్ లో అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే కొంత గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వడం చూడొచ్చు. పైకి వెళ్దామని ట్రై చేసింది, మళ్ళీ అగైన్ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళటం, ఈ ఏరియాలో క్లోజ్ అవ్వడం గమనించవచ్చు. ఇది రాగానే మనం ఏమనేసుకుంటాం అంటే ఈరోజు ఇంకా బుల్లిష్నెస్ వచ్చేసింది, మార్కెట్లో మనం బుల్లిష్ ఎంట్రీ తీసేసుకోవచ్చు అని ఒక కొంత ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. హ్యామర్ రావటం కరెక్టే, ఎక్సైట్మెంట్ రావటం కరెక్టే, గ్యాప్ అప్ వచ్చి కిందకి వచ్చి రిజెక్షన్ చేయటం కూడా ఓకే. బట్ ఈ ఏరియా అంతా కన్సాలిడేషన్ అండి. నిన్న మాట్లాడుకున్నాం, మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఈ 2 రోజుల్లో కూడా ఇదంతా కన్సాలిడేషన్ జోన్ అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటి అన్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ క్యాండిల్ కోసం అట్లీస్ట్ వెయిట్ చేయాలి. ఎందుకంటే ఓపెనింగ్ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకునే కొంత అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారు, ఎందులో కూడా ఉంటారు, ఫ్యూచర్స్ అయినా ఆప్షన్ అయినా. ఎందుకంటే ఒక డైరెక్షన్ వాళ్ళు పిక్ చేసుకుంటారు, ఆ డైరెక్షన్ ప్రకారం వెళ్తారు. వాళ్ళు అనుకున్నది డైరెక్ట్గా కరెక్ట్ అయ్యి వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే వాళ్ళు పెట్టుకున్న స్టాప్ లాస్లో ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అంతే, అది సింపుల్ ట్రేడింగ్ సిస్టమ్. బట్ అదే కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండటం వల్ల ఏంటంటే కొంత ప్రాఫిట్స్లోకి వస్తూ ఉంటారు. స్టాప్ లాసెస్ హిట్ అయినా కానీ అది కొంత ప్రాఫిటబుల్గానే ఉంటుంది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి. బట్ అంత ఓపిక, అంత కన్సిస్టెన్సీ అనేది ఎవరికి ఉండదు. కాబట్టి ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఫాలో అవటం బెటర్. అట్లీస్ట్ మనం ప్రైస్ యాక్షన్ అనేది ఫాలో అవుతున్నాం అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఎంట్రీస్ మాత్రమే తీసుకోవాలి. కొంచెం వీడియో లెంతీ అయినా సరే పట్టించుకోకండి, కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసినట్లయితే పైకి వెళ్దాం అని అయితే ట్రై చేసిందండి ఆబ్వియస్గా. కానీ చెప్పుకున్నాం కదా, ఇదంతా కన్సాలిడేషన్ జోన్, అది దాటి వెళ్ళటం కష్టం. రిజెక్షన్ అయితే స్టార్ట్ అయింది, చాలా ఫాస్ట్గా బ్యాక్ వచ్చింది. ఈ బ్యాక్ వచ్చే దాంట్లో ఎంట్రీ ఏమన్నా ఉందని మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే అక్కడ కూడా పెద్దగా ఎంట్రీస్ అయితే ఏం లేవండి.
పైకి వెళ్ళింది, బ్యాక్ వచ్చింది, అంతే. తర్వాత మీరు గమనించినట్లయితే మళ్ళీ అగైన్ పైకి వెళ్దామని ట్రై చేసింది. ఇక్కడ మీరు ఈ క్యాండిల్ గమనించినట్లయితే 9:35 క్యాండిల్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్, అది చక్కగా ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. ఇది ఒకటే కాదు, దానికి ముందు కూడా ఈ ఏరియాలో మనకి ఈ లో ఉంది, ఇదంతా కన్సాలిడేషన్ కాబట్టి అది కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ల్యాక్ చేసి పైకి వెళ్ళనివ్వలేదు. బట్ అల్టిమేట్గా బుల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఇక్కడ పైన ఈ ఏరియాలో క్లోజ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందని చెప్పి బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎంట్రీ తీసుకోకూడదండి. ఎంట్రీకి మనకి క్లియర్ కట్గా ఒక స్టాప్ లాస్ మనం ఫిక్స్ చేసుకోగలిగే విధంగా ఉండాలి. అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఓకే, అంత క్లియర్గా ఎంట్రీ అయితే మనకి ఇక్కడ ఏం లేదు, ఒక స్క్వీజింగ్ కానీ ఇదంతా ఏం లేదు. ఒకవేళ రిస్క్ తీసుకుందాం అంటే ఈ క్యాండిల్లో ఈ లెవెల్ దాటి పైన క్లోజ్ అయింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకుందాం అని ట్రై చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కన్సాలిడేషన్ జోన్ ఉండే టైంలో మాత్రం అలాంటి రిస్క్స్ తీసుకోవడం అనేది చాలా అగ్రెసివ్ అయిపోతుంది అనమాట. సో ఆ అగ్రెసివ్నెస్ అనేది అట్లీస్ట్ ఒక ప్యాటర్న్ ఉండేటప్పుడు, కొంచెం స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండేటప్పుడు తీసుకుంటే ఉపయోగం. ఇక్కడ ప్యాటర్న్ ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందని నమ్మకం లేదు, ఇమీడియట్గా ఏరియాలో రెసిస్టెన్స్, ఇది కన్సాలిడేషన్ జోన్. సో కొంచెం రిస్క్ ఎందుకు అని ఒక ఆలోచన వచ్చి ఆగిపోతే మంచిది. ఓకే, తర్వాత మళ్ళీ ఏరియాలో కన్సాలిడేట్ అయింది, ఇక్కడ పెద్ద ఎంట్రీస్ అయితే మీకు ఏం లేవు. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ దీన్ని దాటి బ్యాక్ వచ్చిందో షార్ప్గా కిందకి రావడం చూడవచ్చు. మళ్ళీ ఈ ఏరియాలో ఉన్నటువంటి లెవెల్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ కిందకి వద్దామని ట్రై చేసింది, మళ్ళీ పైకి పుష్ చేసి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్ అనండి, ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనొచ్చు. కానీ ట్రయాంగిల్ పర్ఫెక్ట్ ఏం కాదు, మనం అనుకున్నట్లు 3 touches అయితే ఒక కొంత వ్యాలిడ్ టచెస్ అయితే రావడం జరిగాయి. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 50% వరకే రీట్రేస్ అయింది, కంప్లీట్ రీట్రేస్మెంట్ కాదు ఇది. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి ఉన్నట్లయితే మనం ట్రయాంగిల్ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడైతే ఓకే, నాట్ ఏ బిగ్ డీల్, బట్ పర్వాలేదు, సూపర్ ఏం కాదు కానీ పర్లేదు. సో ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఈ కన్సాలిడేషన్ అంతట్లోంచి కిందని ఏరియాని మనకి అది సపోర్ట్గా తీసుకొని, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పాను నేను, ఎందుకంటే ఇది కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఇది అగ్రెసివే కానీ లాజిక్ లెస్ అగ్రెసివ్నెస్. ఇది అగ్రెసివ్ ఎంట్రీనే కానీ ఇక్కడ లాజిక్ ఉంది. ఏంటి లాజిక్ అని మీరు గమనించినట్లయితే ఇది 130 క్యాండిల్ 1330 క్యాండిల్ ఏదైతే ఉందో అది ఒక ఎంట్రీగా మీరు ట్రై చేయొచ్చు, ఆపర్చునిటీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అన్నట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇక్కడ పైకి రిజెక్షన్ చూడొచ్చు. ఓకే, మళ్ళీ ఈ లో బ్రేక్ కాలేదు మీకు ఎక్కడ కూడా, ఇక్కడ మళ్ళీ పైకి రిజెక్షన్ చూడొచ్చు. ఇది పైకి వెళ్దాం అన్నా సరే ఎప్పుడు ఈ ఏరియాకి వెళ్ళేటప్పుడు కిందకి కొట్టింది. సో ఇక్కడ మనకి లోస్ అనేవి ఈ హైస్ ఏవైతే ఉన్నాయో లోయర్ హైస్ వస్తున్నాయి, కానీ మీకు చూడటానికి ఎలా ఉందండి, కిందకి కూడా వెళ్ళట్లేదు, అవునా? సో ఎప్పుడైతే ఇది ఒక హ్యామర్, దీని దాటి కిందకి వెళ్దామని ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. అలా అని చెప్పి పైకి వెళ్ళిపోయిందంటే వెళ్ళలేదు. ఇక్కడ ఇదంతా కన్సాలిడేషన్ జోన్ అనమాట, ఈ ఏరియా అంతా. ఇది దాటితే పోనీ ఇది కూడా కన్సాలిడేషన్ జోన్. బట్ ఒక చిన్న హోప్ ఏదంటే మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది 3 touches వచ్చాయి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, అవునా? సో 3 touches ఎప్పుడైతే వచ్చాయో నెక్స్ట్ ఇది దాటి బ్రేక్ అయ్యేటప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ విక్ ఉంది. నేనేం చెప్పాను, 5 minute టైం ఫ్రేమ్లో మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ 3 minute-కి 1 minute-కి చూడాలి. 3 minute-లో ఎంట్రీ ఏమైనా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి మీరు. 3 minute-లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి వెర్టికల్ లైన్ డిలీట్ చేస్తాను. 3 minute-లో మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం మనం ఇక్కడ. సో కొంచెం 3 minute చూసాక ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీకు, ఎందుకంటే 5 minute-లో ఏరియాలో హ్యామర్ ఉంది, ఇక్కడ మనకి రిజెక్షన్ చూపిస్తూ ఒక క్యాండిల్ వచ్చింది. సో ఇది దాటి మనకి పైకి వెళ్తే ఒక హోప్ అనేది ఉంది. కాబట్టి ఏంటంటే 3 minute-లో మీరు ఈ టైంలో చూసినట్లయితే కొంత ఫాస్ట్గా మూవ్ అవుతూ వెళ్ళడం అనేది గమనించవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈ పాయింట్ ఆఫ్ టైం దాటాక పెద్ద క్యాండిల్ వచ్చేస్తూ ఉన్నప్పుడు మనం 5 minute-లో అబ్జర్వ్ చేసి ఉంటాం కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టైం చూడండి 13:33, అక్కడ మీరు చూసినట్లయితే 13:30 అంటే ఇది క్లోజెస్ అట్ 13:34:59 seconds, అంతేనా? సో ఈ క్యాండిల్ తర్వాత వచ్చిన మూవ్ కొంత మనకి 3 minute క్యాండిల్లో కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఏంటండి, మనకి
ఈ 5 minute క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి 3 minute క్యాండిల్ అక్కడ క్లోజ్ కాలేదు. మరీ టూ మచ్ టెక్నికల్గా చెప్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. డైరెక్ట్గా 1 minuteలోకి వెళ్ళిపోతాంలేండి. ఇక్కడ 1 minute మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్గా ఈ ట్రెండ్ లైన్ అనేది చక్కగా ఉంది. ఇది దాటి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కొంచెం కాన్ఫిడెంట్గా ఎంట్రీ ఎవరన్నా తీసుకుని ఉన్నట్లయితే మూవ్ వచ్చింది. లేదు నేను భయపడుతున్నాను అనుకున్నట్లయితే మనకి అక్కడ ఎంట్రీ అనేది మిస్ అయిపోయినట్టు. అంతే సింపుల్గా. మరి ఇంకా అంతకంటే నేను ఇంకా సాగదీయదలుచుకోలేదు. అక్కడ 3 minute 5 minuteలో చెప్పింది ఏంటంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 3 minute క్యాండిల్ అనేది ఇక్కడ 13:30 క్యాండిల్ ఇది. అంటే ఇట్ క్లోజెస్ అట్ 13:30 to 59 seconds. ఇది మనకి నెక్స్ట్ క్యాండిల్ 13:33 దగ్గర స్టార్ట్ అవుతుంది. 13:33 దగ్గర స్టార్ట్ అయ్యి 13:35-59 దగ్గర క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ 13:36 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో 3 minutesకి ఒక క్యాండిల్ అనమాట. ఇందులో మీరు 5 minuteలో చూసినట్లయితే ఈ క్యాండిల్ క్లోజింగ్ టైం ఎప్పుడండి 13:35. ఒకసారి నోట్ చేస్తాను మీకు. 13:34-59కి ఇది క్లోజ్ అయిపోయింది. అంటే విక్ మనం ఆల్రెడీ చూసాము. సో ఆ సమయానికి 3 minuteలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది అనేది ఒకసారి గమనించాం. ఇది 13:30 అండి. ఇది క్లోజెస్ అట్ 13:30-59. 5 minuteలో మనం చూసింది ఏంటంటే 13:34-59 అనమాట. ఇది 5 minute క్యాండిల్ యొక్క క్లోజింగ్ టైం అనమాట. ఇది 3 minute క్యాండిల్ యొక్క క్లోజింగ్ టైం. సో ఇది క్లోజ్ అయ్యేసరికి ఇది ఇంతవరకు ఫామ్ అయ్యి ఉంది. ఎలాంటి విక్ లేకుండా ఉండొచ్చు ఆ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ కనిపించింది. నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్లో మీకు క్లియర్ కట్గా మనకి ఒక ఎంట్రీ అనేది కొంత కాన్ఫిడెంట్గా దొరికింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి. సో ఈ క్యాండిల్ని బేస్ చేసుకుని ఎంట్రీ ఎవరైతే తీసుకుంటారో ఈ లెవెల్ కంటే కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటారు. వాళ్ళకి కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చండి. గ్రీన్ క్యాండిల్స్ వచ్చినంతసేపు మనం ఎగ్జిట్ గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు. అర్థమైంది కదా. సో అది ఇక్కడ మనం 5 minute టైం ఫ్రేమ్లో అర్థం చేసుకోవాల్సినటువంటిది. లెట్ మీ గో టు ద 5 minute టైం ఫ్రేమ్. సో అది ఎంట్రీ అయిన తర్వాత కంటిన్యూస్గా మీరు ఒక్క 5 minuteలో చూసినా కూడా చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఎప్పుడైతే ఇంకా నేను ఈ పెద్ద అన్నయ్య రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్తాను అని అనిపించిందో దీనికి ఆడ పెద్ద మొట్టిగా పెట్టగానే కిందకు వచ్చింది. సో ఈ కిందకు వచ్చేటప్పుడు ఎంట్రీ ఎక్కడ ఉంది అన్నది ఆలోచించండి. ఈ క్యాండిల్ ఎంట్రీ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో పెద్ద ఎంట్రీ లాగా ఎక్కడ కూడా మనకి రాలేదు. వి షేప్ అనేది చాలా ఫాస్ట్ అది కిందకి రావడం జరిగింది. ఇంక వి షేప్ రికవరీ అంటే ఏంటంటే కింద నుంచి పైకి, ఇది పై నుంచి కిందకి వి ఇన్వర్టెడ్ అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే షార్ప్ ఫాల్. ఇది షార్ప్ రికవరీ అంటారు, ఇది షార్ప్ ఫాల్ అనమాట. సో అలా షార్ప్గా వచ్చేటప్పుడు మనకి ఎంట్రీ ఏమి ఉండదండి అక్కడ. కాబట్టి మరి ఏం చేయాలి? ఎంట్రీ లేనప్పుడు ఎంట్రీ లేనట్టే ఉండాలి. ఓకే, సో తరువాత ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ దాటి కిందకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ 3 weeks ఉన్నాయండి. దీన్ని కూడా చూసుకున్నట్లయితే రివర్సలే కాబట్టి 4 weeks ఉన్నట్టు. సో ఆ ఏరియా దాటి కిందకు వచ్చే వరకు వెయిట్ చేస్తే 14:25 క్యాండిల్ అనేది కొంత ఎలాంటి విక్ కిందకి లేకుండా మీకు క్లోజ్ అయినప్పుడు చూసినట్లయితే కిందకి ఎలాంటి విక్ కూడా లేదు, పైన కూడా విక్ లేదు. సో క్లీన్ మారుబోజు. సో ఆ క్యాండిల్లో మనం 5 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ ప్లాన్ చేసుకునేటప్పుడు స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క హై అనేది పెట్టుకుంటాం. అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో పరంగా మంచి బెనిఫిట్ అయితే రావటం జరిగింది. ఓకే, సో అది 5 minute టైం ఫ్రేమ్. 1 minuteలో కొంత డిస్కస్ చేసాం. ప్రీవియస్గా స్టార్టింగ్లో ఉన్నది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ కిచిడి కన్సాలిడేషన్లో ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ అనిపించింది అని చెప్పేసి. సో లెట్ మీ షేర్ ఇట్ విత్ యూ. 1 minuteలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ యాక్షన్ ఇక్కడ మాట్లాడవలసిందేం లేదు ఇంతవరకు కూడా. ఓకే, పైన మనకి ఇక్కడ ఒక ట్రిపుల్ టాప్ లా వచ్చిందండి ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇది ట్రిపుల్ టాప్ వచ్చింది, పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఆ టైంలోనే 5 minuteలో ఉండేటటువంటి ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఈ పైన ఉంది. కాబట్టి ఇది ఒకవేళ కిందకి కనుక ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే కొంత డౌన్ మూవ్ రావచ్చు. నేను అక్కడ ఏంటంటే బేరిష్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఆ బేరిష్ ఎంట్రీ రాలేదు, పైకి బ్రేక్ అయింది. పైకి బ్రేక్ అయినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నేను ఫ్లాగ్ గురించి చెప్పానండి. ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చివరిలో మనకి ఒక కన్సాలిడేషన్ కానీ రేంజ్ కానీ ఉండి బ్రేక్ అయితే షార్ప్ మూవ్ రావచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనగలమా అనలేమని అది చూసుకోవాలి. కొన్నిసార్లు మీకు కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఉండి ఇలా ఫ్లాగ్ వస్తే అది బ్రేక్ అయితే మ్యాక్సిమం కేసెస్లో ఫాస్ట్ మూవ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు కంటిన్యూస్ రాలేదు, ఇది ఒక రీట్రేస్మెంట్, మళ్ళీ ఇది రీట్రేస్మెంట్, మళ్ళీ ఇది
రీట్రేస్మెంట్, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్, అక్కడ అలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చిన ప్యాటర్న్ అనేది మనకి అంత స్ట్రెంగ్త్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవడం అనేది తప్పైతే కాదు. ఈ క్యాండిల్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ ఎవరైతే తీసుకుని ఉంటారో కొంత కన్సాలిడేషన్ చేయించి ఈ క్యాండిల్ లోని కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం. లేదు పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఈ లో పెట్టుకోవచ్చు. ఈ క్యాండిల్ లో అయితే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ ఎప్పుడైతే దాని కింద క్లోజ్ అయిందో ఎగ్జిట్ అయిపోవాలి. ఇది నేనైతే తీసుకున్న ట్రై చేసినటువంటి ఒక ట్రేడ్ అండి. ఇది ఫెయిల్ అయింది, ఫస్ట్ ఎస్ఎల్ హిట్ అయింది అనమాట. అంత కాన్ఫిడెంట్గా లేనులేండి నేను, కాబట్టి అంత హ్యూజ్ క్వాంటిటీ ఏం పెట్టలేదు. ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బేరిష్ ఎంట్రీ. 5 minute టైం ఫ్రేమ్లో ఆ ఏరియాలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు 25,600 జోన్ మొత్తం కూడా ఒక కిచిడి జోన్ అని చెప్పేసి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో పెద్ద మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 points మూవ్ పైకి ఎక్స్పెక్ట్ వచ్చినా చాలు, స్కాల్పింగే కదా ఆ మైండ్ సెట్లో. బట్ అల్టిమేట్గా అదైతే ఎగ్జిట్ ఇచ్చేసింది బయట. తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ స్టిల్ బ్యారిష్నెస్ అయితే నా మైండ్లో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ కింద క్యాండిల్ అయితే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, లేదంటే మనం ఎంట్రీ అయితే తీసుకోం. ఇక్కడ అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఇది ఎంట్రీ అయితే కాదు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఈ స్వింగ్స్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే దీన్ని కనెక్ట్ చేసినట్లయితే ఇలా వచ్చింది. ఇది ఒక ఎంట్రీలా ప్లాన్ చేద్దాం అన్నా కూడా ఇది ఇమీడియట్గా మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉన్నట్లయితే ఈ క్యాండిల్ అనేది అది ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ దాటి వచ్చిందో షార్ప్గా వచ్చేసింది. సో అంత పెద్ద క్యాండిల్ వచ్చాక మనకి ఇంకా ఎక్స్పైరీ డే నాడు భారీ పతనం అనేది ఉంటుందా అంటే చెప్పలేం. కాబట్టి అది కూడా రిస్కీనే. సో ఈ క్యాండిల్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎక్కడ ఎంట్రీ వద్దని అంటున్నావు బ్రో అంటే ఇక్కడ ఒకటి ఎంట్రీ తీసుకుని ఉండొచ్చు. అదే ఒకవేళ ఇలాంటి క్యాండిలే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చి ఉంటే నేనైతే ఎంట్రీ ప్లాన్ చేసి ఉన్నాను. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బేరిష్నెస్, కానీ అది డిలే అయిపోయింది. ఎప్పుడో మనకి అనాలిసిస్లో తేడా వచ్చింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం రిస్క్ అనేది తీసుకోవద్దు అనేది నా యొక్క సజెషన్. సో ఆ తర్వాత ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ వచ్చిన ఈ క్యాండిల్ని 1 minute ఈ క్యాండిల్ అనేది వచ్చింది. ఇది దాటాక మనకి కన్ఫర్మేషన్ కావాలి, అగ్రెసివ్గా వద్దు అనుకుంటే ఈ లెవెల్ కంటే పైన 1 minute ఈ క్యాండిల్ అయితే చాలా మైనర్ విక్తో క్లోజ్ అయింది. కాబట్టి ఆ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకున్నా కూడా ఒక మైనర్ మూవ్ ఉంది. చాలా తక్కువ మీకు ప్రీమియం అనేది మూవ్, ఎందుకంటే ఎక్స్పైరీ డే నాడు చాలా ఫాస్ట్గా వెళ్తేనే మీకు ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకే నేను మన ఆప్షన్స్ పాఠశాలలో ఒకటి సజెస్ట్ చేశాను. ఎక్స్పైరీ డే ఎప్పుడు కూడా మీరు వీలైనంత వరకు ఫాస్ట్ మూవ్ వస్తుంది అని గ్యారంటీ లేనప్పుడు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, ఆప్షన్ బయ్యింగ్ రిలేటెడ్గా మీరు కొంచెం డెప్త్లో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆప్షన్స్ పాఠశాల అనేది చెక్ చేయండి. ఎందుకంటే నేను ఆప్షన్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ కమిటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు అని. సో మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. అందులో నేను నా యొక్క రీసెర్చ్ అనాలిసిస్ అనేది షేర్ చేసుకుంటాను. దట్ మైట్ హెల్ప్ యూ. ఓకే, ఆ తర్వాత ఇంకా 1 minute ఇక్కడ ఎప్పుడైతే కిందకి బ్రేక్ అయిందో 5 minute ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. కానీ కొంచెం ఎర్లీగానే మనకి ఎంట్రీ కావాలి అనుకునేటప్పుడు ఇక్కడ ఇది దాటి ఈ లోస్ విక్స్ ఏవైతున్నాయో విక్స్ దాటి కిందకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా క్లియర్ ఎంట్రీ కావాలంటే మీకు ఇక్కడ ఈ పుల్ బ్యాక్ వచ్చాక ఈ రిజెక్షన్ ఎప్పుడైతే జరిగిందో అది కన్ఫర్మ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఈ లెవెల్ అనేది స్టాప్ లాస్ ఆఫర్ చేస్తుంది. సో ఇది రిస్క్ ఇక్కడ రివార్డ్ చాలా చక్కగా వచ్చిందనమాట. మూవ్ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఎక్కడైనా చిన్న చిన్న కన్ఫ్యూజన్ అనిపించినట్లయితే మళ్ళీ ఒకసారి వీడియో చూడటానికి ట్రై చేయండి. సో నేను లెంత్ మరీ ఎక్కువైపోతుంది బ్రో నేను చూడలేకపోతున్నాను అని అనుకున్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే వీలైనంత డీటెయిల్డ్గా వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏదో చెప్పానులే షేర్ చేశానులే అన్నట్టు కాకుండా వీలైనంత నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుందాం ప్రైస్ యాక్షన్ పరంగా అని నా ఉద్దేశం అంతే. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి ఈ లెవెల్స్తో పాటు ఈ పైన ఇది పైకి మేబీ అంత దూరం వెళ్ళకపోవచ్చు, బట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఈ లెవెల్స్ అన్నీ కూడా చూడండి. కిందకి మీరు వచ్చినట్లయితే 25,300 అనేది ఒక కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అది దాటి కిందకి వచ్చినట్లయితే ఒకసారి మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్ 15 minute 1 hour చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.